వచ్చేసి బోన్ హెల్త్ అండి. మనం చాలా సెషన్స్ చేసాము అండ్ ఎవ్రీ వీక్ 2 సెషన్స్ డెఫినెట్లీ చేస్తూ ఉన్నాము. సో ఈ రోజు సెషన్ వచ్చేసి బోన్ హెల్త్ అండ్ అందులో మన ఆంబే క్యాల్మాక్ D+ కూడా ఆఫర్ లో ఉంది. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు గ్రాబ్ బికాస్ కాల్షియం అనేది రిక్వైర్మెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. రైట్ ఫ్రమ్ ద ఫీటర్స్ అంటే ప్రెగ్నెంట్ ఉన్న ఫీమేల్ నుంచి, అంటే లోపల బేబీ పెరుగుతుంది కదా, సో బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మొత్తం మదర్ పైనే డిపెండ్ అవుతుంది కాబట్టి సో ఫీటర్స్ నుంచి మన ఓల్డ్ ఏజ్ వరకు కూడా మనకి కాల్షియం రిక్వైర్మెంట్ అనేది చాలా ఉంటుంది, రైట్. సో బోన్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అయింది కాల్షియం. సో కాల్షియమే కాకుండా మన బాడీకి ఇంకా ఇంపార్టెంట్ మినరల్స్ అనేవి మనకి బాడీకి కావాలి, రైట్. సో అవేంటి, అవి ఏమేమి ఉంటాయి అండ్ అవి మనకి ఎందుకు అవసరము, కాల్షియమే కదా బోన్స్ కి సరిపోతుంది, ఇంకా మిగతావి మనకి ఎందుకు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో కాల్షియం తో పాటు కొన్ని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కూడా బాడీకి అవసరం ఉంటుంది. సో ఇవన్నీ మనకి బాడీకి ఇస్తేనే మన బోన్స్ అనేవి హెల్తీగా ఉంటుంది. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బోన్ హెల్త్ గురించి అండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇంకెవరన్నా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే, బికాస్ ఈ బోన్ హెల్త్ సెషన్ ఎవరన్నా అటెండ్ అవ్వచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి బోన్స్ అనేవి హెల్దీ. మనం ఇంత హెల్దీగా వర్క్ చేసుకుంటున్నాము అండ్ ప్రతి ఒక్క మూవ్మెంట్, కూర్చుంటున్నాము, లేస్తున్నాము, ప్రతి ఒక్క దానికి మన స్కెలిటల్ అనేది చాలా కరెక్ట్ గా ఉంటేనే ఎవ్రీ ఆర్గన్ ఇస్ ప్రొటెక్టెడ్ కదా. సో ఎవరికన్నా మీరు చెప్పొచ్చండి, ఎనీ వన్ కెన్ అటెండ్ దిస్ సెషన్, సో దట్ వాళ్ళు ఫస్ట్ నుంచి అటెండ్ అర్థం అవుతుంది వాళ్ళకి ఏదైతే నేను చెప్తున్నాను. ఓకే, సో లెట్ స్టార్ట్ ద సెషన్ అండి. ఇంకే లేట్ చేయకుండా వి విల్ స్టార్ట్ ద సెషన్. సో ఈ రోజు మనం సెషన్ లో ఇంట్రడక్షన్, అసలు బోన్స్ అంటే ఏంటి దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. దాంతో పాటు ఇంపార్టెన్స్ ఆఫ్ బోన్ హెల్త్, అంటే మనకి బోన్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్, అండ్ అనాటమీ ఆఫ్ బోన్, అంటే ఒక బోన్ అనాటమీ, బోన్ లో ఏముంటుంది యాక్చువల్లీ. ఓకే, సో మనం చూడగానే ఇలా అస్థి పంజరం ఎలా ఉంటుందో అదే బోన్స్ అనుకుంటాం. సో బోన్ లోపల ఉండే ఇంపార్టెంట్ అనాటమీ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ హౌ బోన్ డెవలప్స్, బోన్ ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్కసారి డెవలప్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ డెవలప్మెంట్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ బోన్ డెన్సిటీ, మనం చాలా మట్టికి టెస్ట్ చేయించుకుంటాం బోన్ మినరల్ డెన్సిటీ అని. సో ఆ బోన్ డెన్సిటీ అంటే ఏంటి మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ వాట్ ఆర్ ద న్యూట్రియంట్స్ ఫర్ ద బోన్స్, అంటే మన బోన్స్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏంటి. లైక్ ఇప్పుడు అందరికీ తెలుసు కాల్షియం కావాలని, కాల్షియం తో పాటు ఇంకా ఏం న్యూట్రియంట్స్ కావాలో మనం దీంట్లో తెలుసుకుందాం. దాంతో పాటు బోన్ మినరల్ డెన్సిటీ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు వాట్ ఈస్ ఆర్థరైటిస్, ఆస్ట్రో ఆర్థరైటిస్ ని నేను కొంచెం చిన్నగా కవర్ చేస్తాను. బోన్ హెల్త్ లో అది కూడా ఒక భాగం, ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది నేను దీంట్లో కవర్ చేస్తాను. అండ్ దాంతో పాటు మన బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్, అంటే బోన్ హెల్త్ కి కావాల్సిన సప్లిమెంట్స్ ఏంటి, అవి ఎందుకు తీసుకోవాలి, అండ్ దాంతో పాటు టిప్స్ ఫర్ హెల్దీ బోన్స్, మనం హెల్దీ బోన్స్ ని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి అని కొన్ని చిట్కాలు కూడా నేను చెప్తాను. అండ్ ఈ సెషన్ ని ఎండ్ వరకు వినండి. అండ్ లాస్ట్ లో నేను మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. సో డోంట్ మిస్ దిస్ సెషన్, కంటిన్యూగా వింటూ ఉండండి. ఓకే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ బోన్ హెల్త్. సో బోన్స్ అనేవి మనకి ఎందుకు ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ థింగ్, మీరు ఇప్పుడు నించున్నారు, మీరు ఇప్పుడు కూర్చున్నారు, లేదంటే మీ పని మీరు చేసుకుంటున్నారంటే దానికి కారణం ఏంటండి, బోన్సే. మన బోన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటేనే మన వర్క్ అనేది కరెక్ట్ గా చేసుకుంటున్నాం. అంటే ఒక బ్యాక్ బోన్, ఒక పిల్లర్స్, అంటే మన ఒక బిల్డింగ్ కి పిల్లర్స్ ఎలా సపోర్ట్ ఇస్తుందో మన ఎంటైర్ బాడీకి మన బోన్స్ అనేది ఆ విధంగా సపోర్ట్ ఇస్తుంది. ఇమాజిన్ ఒక అస్థి పంజరం అనేది లేకుండా మన బాడీని ఇమాజిన్ చేసుకోండి, బోన్స్ లేకుండా. యు కాంట్ ఇమాజిన్. అంటే మీ బాడీకి బోన్స్ అనేవి ఇక్కడ చాలా చాలా అవసరం, రైట్. ఇప్పుడు పిల్లర్స్ లేకుండా మనం అపార్ట్మెంట్స్ కట్టలేం కదా. సో అలాగే బోన్స్ లేకుండా మన ఎంటైర్ లైఫ్ ని కూడా కరెక్ట్ గా లీడ్ చేయలేం. సో బిల్డింగ్ చాలా గట్టిగా ఉండాలంటే బోన్స్, పిల్లర్స్ అనేవి చాలా గట్టిగా ఉండాలి. అలాగే మన బోన్స్ హెల్దీగా ఉంటేనే మన ఎంటైర్ లైఫ్ అండ్ ఎంటైర్ స్కెలిటల్ అండ్ ఎంటైర్ ఆర్గన్స్ కూడా హెల్దీగా ఉంటాయి. సో బోన్స్ సపోర్ట్ అస్ అండ్ allow us to move. ప్రతి ఒక్క మూవ్మెంట్ కి కానీ ప్రతి దానికి ఒక సపోర్ట్ లాగా ఇస్తుంది. ఓకే, చాలా మంది అంటారు
నువ్వు నాకు ఒక బ్యాక్ బోన్ లాంటి వాడివి, బ్యాక్ బోన్ లాంటి దానివి అని చాలా మందికి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు లేకుండా వాళ్ళు ఇలా లేదు. చాలా మంది ఇన్స్పిరేషన్ గా కూడా చెప్తుంటారు, మా మదర్ నాకు బ్యాక్ బోన్ అండి అని చెప్తారు. బికాస్ సి అంటే బోన్స్ ని కూడా అలా సపోర్టివ్, అంటే బోన్స్ ఎలా ఇస్తున్నాయో వీఆర్ యూజింగ్ దట్ ఇన్ అవర్ రెగ్యులర్ లాంగ్వేజ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రొటెక్ట్ వైటల్ ఆర్గన్స్ ఫ్రమ్ ఇంజురీ. అంటే మీకు ఇప్పుడు మన ఆర్గన్స్, ఇప్పుడు మనకి మన లంగ్స్ కానీ, హార్ట్ కానీ, లేదంటే లివర్, స్టమక్, ఇవన్నిటికి మనకి ఈ రిప్ కేజ్ అనేది ఉంటుంది కదా, ఈ రిప్ కేజ్ అంతా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎంటైర్ బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని ఒక మనం తలకి హెల్మెట్ పెట్టుకుంటే ఎంత ప్రొటెక్షన్ లా ఉంటుందో, మన బోన్స్ కూడా లోపల ఆర్గన్స్ కి ఒక ప్రొటెక్షన్ లాగా మనకి హెల్ప్ అవుతుంది. సో బోన్స్ అవి వైటల్ ఆర్గన్స్ ని ప్రొటెక్ట్ చేయకుండా ఇంకా దీంతో పాటు మనకి ఏం చేస్తాయి అంటే బాడీకి సపోర్ట్ చేస్తుంది. మీరు లెగడానికి, కూర్చోడానికి, ప్రతి ఒక్క దానికి మనకి బోన్స్ సపోర్ట్ చేస్తాయి. అండ్ దీంతో పాటు బోన్స్ లో మినరల్ స్టోర్ అయి ఉంటుంది. అదేంటి మనందరికీ తెలుసు, కాల్షియం. కాల్షియం తో పాటు ఫాస్ఫరస్ కూడా బోన్ లోనే స్టోర్ అయ్యి ఉంటుంది. సో బోన్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 65% ఆఫ్ మినరల్స్ అండ్ 35% ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. చాలా మంది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి, చాలా మంది ఏం చేస్తారంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు. అంటే మీ బోన్ లో కాల్షియం ఎంత ఉందంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు. బ్లడ్ టెస్ట్ చేయించుకొని మీ బోన్ అంటే సీరం లో ఉన్న కాల్షియం లెవెల్స్ ని బట్టి, ఓకే నాకు సీరం కాల్షియం అనేది నార్మల్ గానే ఉంది కదా, నాకు బోన్స్ హెల్తీగానే ఉన్నాయని అనుకుంటారు. బట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే 99% ఆఫ్ అవర్ బోన్ కాల్షియం, బోన్స్ లో కాల్షియం మొత్తం బోన్స్ లోనే స్టోర్ అయ్యి ఉంటుంది. ఓన్లీ 1% బ్లడ్ లో ఉంటుంది. ఆ 1% బ్లడ్ లో డెఫినెట్లీ మీరు కాల్షియం ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి ఒక్కొక్కసారి నార్మల్ గానే చూపిస్తూ ఉంటుంది. సో ఓన్లీ ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా వీ కాంట్ జస్టిఫై దాట్ మన బోన్స్ అనేవి హెల్దీగా ఉన్నాయని. సో దీనికి ఏం అవసరం? ఓకే బ్లడ్ టెస్ట్ అనేది లేదు కదా, దేనికి అవసరం? దానికి బోన్ మినరల్ డెన్సిటీ మెషిన్స్ ఉంటాయి, అవి అవసరం. ఇదేం చేస్తుందంటే మన బోన్ యొక్క క్వాలిటీ, బోన్ ఎంత హెల్దీగా ఉంది, బోన్ పల్చపడిపోయిందా, బోన్ లో కాల్షియం తగ్గిపోయిందా, ఇవన్నీ చెక్ చేస్తుంది. సో మీరు ఓన్లీ సీరం కాల్షియం చెక్ చేసుకొని నా బోన్స్ హెల్దీగా ఉన్నాయని మాత్రం డిసైడ్ అవ్వచ్చు. అంటే ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ టోటలీ రాంగ్. కొంతమందికి తక్కువగా ఉంటే కూడా మేబీ ఆ బోన్ మినరల్ డెన్సిటీ కూడా బాగుండొచ్చు. సో ఇట్ ఈస్ వైస్ వర్సా. కానీ ఓన్లీ అదొక టెస్ట్ తోటి యూ షుడ్ నెవర్ డిసైడ్. ఓకే, సో బోన్ అనేది టోటలీ 99% కాల్షియం అనేది మనకి టీత్ లో ఇంకా బోన్స్ లో స్టోర్ అయ్యి ఉంటుంది. రైట్, బోన్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 65 మినరల్స్ అండ్ 35% ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. సో అనాటమీ ఆఫ్ బోన్, మన బోన్ అనాటమీ మనం చూసుకున్నట్టయితే జస్ట్ పైనుంచి చూడడానికి ఒక ఒక చాక్ పీస్ లాగా కనిపించేది, మనకి ఇప్పుడు లోపల చూసినట్టు అయితే ఏముంటాయి? బోన్ లో రెడ్ మ్యారో, వి ఆల్ నో దాట్ బ్లడ్ కూడా ఉంటుంది, డిఫరెంట్ నర్వ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. సో ఇక్కడ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ దిస్ ఇస్ యువర్ రెడ్ మ్యారో అండ్ దిస్ ఇస్ యువర్ ఎల్లో మ్యారో. సో దిస్ ఇస్ యువర్ yellow marrow. So ఈ బోన్ అనేది దిస్ ఇస్ అ స్పాంజీ బోన్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయండి. ఈ స్పాంజీ బోన్ ని మనం టోటలీ జూమ్ చేసి చూసినట్టయితే ట్రాబిక్యులే అనేది టోటలీ ఇలా స్ట్రక్చర్స్ లాగా ఉంటుంది అనమాట, గజిబిజిగా ఉంటుంది కొంచెం. బట్ దిస్ ఇస్ ద వే, ఇది స్ట్రాంగ్ గా ఉంటే మన బోన్ అనేది కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. సో బోన్ కి కూడా కావాల్సిన సప్లై అనేది అందియాలి కదా, న్యూట్రియంట్స్ ఇవ్వాలి కదా బోన్ కి. అది మనకి బ్లడ్ వెజల్స్ ద్వారా, నర్వ్స్ ద్వారా, బ్లడ్ వెజల్స్ ద్వారా మనకి బోన్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని అందుతాయి. దిస్ ఇస్ అ కాంపాక్ట్ బోన్, దిస్ ఇస్ అ హార్డ్ బోన్. నెక్స్ట్ కిందికి వచ్చిన దాన్ని కాంపాక్ట్ బోన్ అంటారు. అండ్ దిస్ ఇస్ అ ఎండోస్టోమ్, దిస్ ఇస్ అ ఎండోస్టోమ్. ఓకే, సో దిస్ ఇస్ అ అనాటమీ ఆఫ్ బోన్. నేను ఇంకా డెప్త్ లో వెళ్ళట్లేదండి, జస్ట్ అవుట్ లైన్ చెప్తున్నాను. ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ సెషన్ లో అవన్నీ కవర్ అవ్వవు. సో ఓన్లీ అనాటమీ ఆఫ్ బోన్ మీకు జస్ట్ ఒక రఫ్ నాలెడ్జ్ కోసం అనేది చెప్తున్నాను. సో దిస్ ఇస్ అ అనాటమీ ఆఫ్ బోన్. సో బోన్ హెల్త్, సో బోన్ హెల్త్ లో మనం ఇక్కడ 3 ప్రొసీజర్, బోన్ ఎలా డెవలప్ అవుతుందో కూడా తెలుసుకుందాం అన్నాను కదా. సో బోన్ మనకి 3 వేస్ లో డివైడ్ అయి ఉంటుందండి. బోన్ గ్రోత్, ఈ బోన్ గ్రోత్ ఎప్పుడు అవుతుంది? ఇంక్రీజ్ ఇన్ ద బోన్ సైజ్. బోన్ గ్రోత్ అంటే మీకు అర్థమైంది కదా, మన బోన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎప్పుడు అవుతుంది? టోటలీ అంటే 17 years వరకు, కంప్లీటెడ్ బై ది ఏజ్ ఆఫ్
14 in girls and 17 in boys. అంటే లైక్ 17 years లోపల వరకే మన గ్రోత్, మన బోన్ గ్రోత్ అనేది పెరుగుతూనే ఉంటుంది. చాలా మంది అంటారు, మేడం నా హైట్ అనేది తక్కువగా ఉంది, ఒక 25-30 years తర్వాత నా హైట్ పెరగొచ్చా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బోన్ సైజ్ అనేది కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంటుంది. అది ఎప్పటి వరకు పెరుగుతుంది? 17 years లోపు వరకే పెరుగుతుంది. మీరు పోషకాలు ఏమన్నా ఇవ్వాలి అంటే ఇదే ఏజ్ లో ఇవ్వాలి. దాని తర్వాత ఏజ్ లో మీరు ఇచ్చినా గానీ కూడా మీకు గ్రోత్ అనేది అంత ఎక్కువగా ఉండదు. మేబీ ఉండొచ్చు కొంతమందికి, బట్ అంత ఉండదు. బికాస్ ఈ న్యూట్రిషన్ ఇవన్నీ కావాల్సింది మన బోన్ గ్రోత్ కి కావాల్సింది ఈ పర్టికులర్ ఏజ్ లోనే. బికాస్ మన గ్రోత్, మన బోన్ సైజ్ కూడా పెరిగేది. బికాస్ ఎందుకు మేడం మీరు బోన్ గురించి, హైట్ గురించి మాట్లాడుతున్నారంటే, మీ హైట్ పెరగాలంటే మీ బోన్ కూడా పెరగాలి కదా. సో దట్ ఈస్ ద రీజన్. కాల్షియం డెఫిషియన్సీ వల్ల, ఐరన్ డెఫిషియన్సీ వల్ల, మాల్ న్యూట్రిషన్ అంటే బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల చాలా మందికి హైట్ అనేది తక్కువగా ఉంటున్నారు. ఈవెన్ దో వాళ్ళ మదర్ ఫాదర్ హైట్ ఎక్కువ ఉన్నా గానీ కూడా పిల్లలు అనేది హైట్ తక్కువగా ఎందుకున్నారంటే వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ ఇవ్వకపోవడం వల్ల. సో 12+ years ఉన్న వాళ్ళందరూ క్యాల్మాగ్డి తీసుకోవచ్చు. అండ్ 12 below ఉన్న పిల్లలకి డెఫినెట్లీ మన కిడ్స్ చూవబుల్ కాల్షియం ఉంది కదా, అది మట్టుకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ బోన్ యొక్క సైజ్ అండ్ గ్రోత్ అనేది పెరుగుతుంది. బికాస్ మీరు యూ కెన్ ఆల్సో సీ ద గ్రోత్. ఇప్పుడు మదర్ ఫాదర్ కి గ్రోత్ అనేది, హైట్ గ్రోత్ అనేది తక్కువగా ఉంది, రైట్? బట్ మీరు ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ గ్రోత్ కి కావాల్సిన న్యూట్రిషన్ ఇచ్చారనుకోండి, మీకన్నా పిల్లలు హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అంత ఇంపార్టెన్స్ అనేది బోన్ కి ఉంది. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఫ్యూ న్యూట్రియంట్స్ ఫర్ యువర్ బోన్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి బోన్ మోడలింగ్. అంటే ఈ బోన్ మోడలింగ్ అనేది మనకి అడల్ట్హుడ్ టైంలో అవుతూ ఉంటుంది. అంటే షేపింగ్ ఆఫ్ బోన్, అంటే ఏదన్నా ప్రాబ్లం ఉన్న బోన్ కి కొంచెం బ్రేక్ అయినా, లేదంటే వుడ్ యు సే కొంచెం ఏదన్నా తేడా వచ్చినా, మీ కింద పడిపోయారు, కొంచెం ఏదన్నా ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ వచ్చినా, ఇవన్నిటికీ మనకి ఈ బోన్ మోడలింగ్ అని అంటారు. అంటే చిన్నపాటి చేంజెస్ ని బోన్ మోడలింగ్ అని మనం అనొచ్చు. ఇది అడల్ట్హుడ్, అంటే మనం యుక్త వయసులో వచ్చేంత వరకు, అంటే అడల్ట్ వచ్చేంత వరకు కూడా మనకి ఈ బోన్ మోడలింగ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ బోన్ రీమోడలింగ్ ఎప్పుడు అవుతుంది? ఇది త్రూ అవుట్ ద లైఫ్ అవుతూనే ఉంటుంది. అంటే మనకి బోన్ అనేది రీమోడల్ అవ్వడం అనేది, రీషేపింగ్ ఆఫ్ బోన్స్ అనేవి లైక్ కాల్షియం ఎక్కువగా ఇస్తే మంచి షేప్ లో రావచ్చు, కాల్షియం తక్కువగా ఇస్తే కొంచెం తక్కువ షేప్ లో వెళ్ళిపోవచ్చు. సో ఇదంతా లైఫ్ లాంగ్ అవుతూనే ఉంటుంది. ఈ 3 stages కనుక, ఈ 3 process కనుక మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దానికి మనకి కాల్షియం ఇవ్వాల్సిన అవకాశం అనేది చాలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి పీక్ బోన్ డెన్సిటీ. ఎప్పుడు పీక్ బోన్ అంటే ఒక మేల్ కానీ ఫీమేల్ కానీ ఏ వయసులో వాళ్ళ బోన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ బోన్ గ్రోత్, ఇక్కడ రెడ్ ఈస్ ఫీమేల్స్ అండ్ బ్లూ ఈస్ మేల్స్. అంటే ఫీమేల్స్ కన్నా మేల్ యొక్క బోన్ మినరల్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే బోన్స్ ఫీమేల్ కన్నా మేల్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఎముకలు డెఫినెట్లీ ఇద్దరికి స్ట్రాంగ్ లానే ఉంటుంది. బట్ కంపేర్ టు మెన్, అంటే అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలది కొంచెం బోన్ మినరల్ డెన్సిటీ అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, బట్ ఇట్ డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ ఇంటేక్ వీఆర్ టేకింగ్. సో మేల్స్ కి మనం చూసుకున్నట్టయితే పీక్ ఎప్పుడండి? 20 to 30 years వరకు వాళ్ళకి హైయెస్ట్ బోన్ గ్రోత్ అనేది పీక్ గా పెరుగుతుంది అనమాట. దాని తర్వాత నెమ్మదిగా ఈ బోన్ మినరల్ డెన్సిటీ అనేది ఇక్కడ నుంచి తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఫీమేల్స్ కి కూడా 20 to 30 వరకు పీక్ బోన్ మినరల్ డెన్సిటీ, పీక్ బోన్ మాస్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. సో మేల్స్ కి ఎక్కువ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు తీసుకునే డైట్, ఎక్సర్సైజెస్ అండ్ న్యూట్రియన్స్ కరెక్ట్ గా ఉంటే బానే ఉంటుంది. మరి డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి డిక్రీజ్ అవుతుంది బోన్ మినరల్ డెన్సిటీ, బట్ మరి ఇంకా చాలా కిందికి వెళ్లకుండా
చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఫీమేల్స్ ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి వాళ్ళ లైఫ్ లో, లైక్ ప్యూబర్టీ గానీ, మెచ్యూరిటీ గానీ, దాని తర్వాత మెచ్యురేషన్ సైకిల్స్ లో, ఎవ్రీ మంత్ మెన్సెస్ టైంలో కొంచెం లాస్ కానీ, దాని తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అండ్ ఎవ్రీథింగ్, దెన్ లాక్టేటింగ్ దాంట్లో కాల్షియం లాస్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, చాలా మందికి పిల్లల్ని జన్మనిస్తారు కాబట్టి అక్కడ కూడా కొంచెం తగ్గే అవకాశం అనేది ఉంటుంది. మెల్లిమెల్లిగా వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెనోపాజ్ కి రీచ్ అవుతే కూడా దాదాపు చాలా మంది ఉమెన్ కి ఈ బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. సో మన హార్మోనల్ చేంజెస్ అనేవి ఇక్కడ చాలా కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ రెండు చూసుకున్నట్టు అయితే పీక్ బోన్ మాస్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 20 to 30 years వరకు బాగుంటుంది. 30 years తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో న్యూట్రియంట్స్ ఫర్ బోన్. సో బోన్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏంటి మనందరికీ తెలుసు. కాల్షియం ఇస్ అ మోర్ రికగ్నైజ్డ్ న్యూట్రిషన్ అసోసియేటెడ్ విత్ బోన్ హెల్త్ అని. బట్ దాంతో పాటు మనకి ఏం కావాలి? వైటమిన్ డి, వైటమిన్ కే. చాలా మందికి మనం యాడ్స్ లో కూడా చూసాము, బోన్స్ లో కాల్షియం అబ్జర్వ్ అవ్వాలంటే వైటమిన్ డి కావాలని. యా, దట్ ఈస్ ట్రూ. మన బోన్ కి కావాల్సింది కాల్షియం అబ్జర్వ్ అవ్వాలంటే వైటమిన్ డి కూడా కావాలి. దాంతో పాటు వైటమిన్ కే, ఫాస్ఫరస్, మాగ్నీషియం, ఇంకా ఫ్లోరైడ్ కూడా కావాలి. అవి ఎందుకు కావాలి, వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో కాల్షియం వచ్చేసి, కాల్షియం ఇస్ ద మోస్ట్ అబండెంట్ మేజర్ మినరల్ ఫర్ ద బాడీ. ఎందుకంటే మన ఎముకలలో దాదాపు 99, మన పళ్ళు ఇంకా బోన్స్ లో 99% కాల్షియమే స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ మేజర్ మినరల్ ఇన్ అవర్ బాడీ. సో ఈ కాల్షియం ఏం చేస్తుందండి, మన బోన్స్ ఇంకా టీత్ ని స్ట్రాంగ్ గా పెట్టడానికి చూస్తుంది. చాలా యంగ్ ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది కింద పడితే కూడా బోన్స్ విరిగిపోతాయి. అది ఎందుకు అవుతుంది? మన బోన్ లో కాల్షియం అనేది తగ్గిపోవడం వల్ల అవుతుంది. అదే 60 ఏళ్ళు వచ్చిన ఆవిడ కూడా కింద పడ్డా కానీ కూడా ఒక్కొక్కసారి కొంతమందికి బోన్స్ అనేవి విరగవు. అది ఎందుకు? వాళ్ళ బోన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉన్నాయని. బికాస్ మన పాతకాలంలో చాలా మంది చూసాము, పళ్ళు అన్ని కూడా ఉంటాయి, వాళ్ళకి నోట్లో ఉండే టీత్ మొత్తం అన్ని ఉంటాయి. వాళ్ళు ఈ టైంలో కూడా, అంటే కొంతమంది చాలా గర్వంగా చెప్పుకుంటారు, మా నాన్నమ్మ ఇంకా చికెన్ గానీ మటన్ గానీ బాగా తినేస్తుంది, బాగా నమిలేస్తుంది, చాలా బాగుంటుంది. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది కాల్షియం. అంటే వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్ అనేది, పోషకాలు అనేది చాలా బాగున్నాయి కాబట్టి వాళ్ళ బోన్ మినరల్ డెన్సిటీ కానీ, వాళ్ళ పళ్ళు కానీ ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్ పైన టోటలీ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కాల్షియం వచ్చేసి మనకి ఓన్లీ బోన్స్ కే కాదండి, నర్వ్ సెల్స్ అంటే మెసెంజర్స్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ని మెసేజ్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి కూడా మనకి కాల్షియం ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన మజిల్, హార్ట్ యొక్క మజిల్ మయోకార్డియల్ అంటారు. అంటే మన హార్ట్ మజిల్ ని మయోకార్డియల్ అంటారు. ఈ మయోకార్డియల్ మజిల్ కాంట్రాక్షన్ కి కానీ, మనకి ఈ హార్ట్ యొక్క మజిల్ కాంట్రాక్షన్ కి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. హార్టే కాకుండా మన మజిల్ కాంట్రాక్షన్ కి కూడా కాల్షియం అనేది చాలా అవసరం. సపోర్ట్స్ ద నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్. అంటే బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ గా బాడీ అంతా వెళ్ళాలి కాబట్టి దానికి అన్నిటికీ మనకి ఈ కాల్షియం హెల్ప్ అవుతుంది. హెల్ప్స్ our body to release hormones. Yes, ప్రతి హార్మోన్స్ అనగానే మనకి చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తెలుసు. సో అలాంటి వాళ్ళల్లో కూడా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా కాల్షియం అనేది ఒక ఇంపార్టెంట్ మినరల్ లాగా కన్సిడర్ చేయాలి. అండ్ కన్సిడర్ చేస్తూ ఈ మినరల్ అనేది వాళ్ళ డైట్ లో కంపల్సరీ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో రికమెండెడ్ ఆఫ్ కాల్షియం. సో ఎంత కాల్షియం రికమెండెడ్ డైలీ అలవెన్సెస్ అంటే ఏంటంటే RDA, అంటే మనకి రోజు చొప్పున ఎంత కాల్షియం కావాలి. సో ఇన్ఫాంట్స్ అంటే 500 mg ఆఫ్ కాల్షియం కావాలి, అంటే 0 to 12 months. పుట్టిన వెంటనే కూడా కాల్షియం కావాలంటే ఎస్, పుట్టిన వెంటనే కూడా వాళ్ళకి కాల్షియం కావాలి. అండ్ డాక్టర్ కూడా మీకు డ్రాప్స్ రూపంలో వైటమిన్ డి ఇస్తారు, కాల్షియం ఇస్తారు. లేదంటే మదర్ కి వైటమిన్ డి అయితే డెఫినెట్లీ ఇస్తారు అబ్జార్ప్షన్ కోసం. అండ్ మదర్ కి కంపల్సరీ కాల్షియం సప్లిమెంట్ కూడా డాక్టర్ మీకు ఇస్తారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ అంటే ఇన్ఫాంట్స్ మదర్ మిల్క్ ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి దాదాపు కాల్షియం అంతా వాళ్ళకి మదర్ నుంచే వెళ్ళిపోతుంది. సో వీళ్ళకి 500 mg కావాలి. అండ్ 1 to 10 year కిడ్స్ కి 600 mg ఆఫ్ కాల్షియం కావాలి. సో 500, 600 లైక్. అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ 10 to
17 years ఏజ్ అమ్మాయిల్లో 800 mg కావాలి, బాయ్స్ లో కూడా 800 mg. రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం అనేది ఇక్కడ చిన్న పిల్లలకి 500 అండ్ పెద్ద వాళ్ళకి వచ్చేసి అంటే 17 years లోపు వాళ్ళకి మినిమం 800 mg ఆఫ్ కాల్షియం కావాలి. ఎందుకు ఇంత ఎంజీ కావాలి? ఎందుకు ఇంత ఎంజీ కావాలంటే నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి బోన్ డెవలప్మెంట్, బోన్ గ్రోత్ అనేది ఈ ఏజ్ లోనే చాలా పీక్ గా ఉంటుంది, అంటే ఎక్కువగా బోన్ డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ కాల్షియం అనేది ఇక్కడ ఎక్కువగా ఇవ్వాలి. అండ్ అడల్ట్స్ లో చూసుకున్నట్టయితే ఉమెన్ లో మినిమం 600 mg అండ్ ఇది ఇప్పుడు పెరిగిపోయిందండి, మినిమం 100 mg అన్న మనం తీసుకోవాలి, బికాస్ అబ్జార్ప్షన్ అనేది చాలా తగ్గిపోయింది అండ్ డెఫినెట్లీ కాల్షియం రిక్వైర్మెంట్ ఇప్పుడు ఎక్కువగా అయిపోయింది. సో సెడెంటరీ వర్క్ చేసే వాళ్ళు అంటే ఎక్కువగా పని చేయని వాళ్ళకి, ఎక్కువగా కూర్చొని ఉండి పని చేయకుండా ఉంటారు కదా, లేదంటే కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎక్కువగా వాళ్ళకి స్క్రీన్ టైమే ఉంటుంది కాబట్టి, సో అలాంటి వాళ్ళకి మినిమం 600, దిస్ ఇస్ అ మినిమం 600 mg ఆఫ్ కాల్షియం తీసుకోవాలి. మోడరేట్ వర్క్ కి కూడా 600, హెవీ వర్క్ కి కూడా 600 అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది వర్క్ యు ఆర్ డూయింగ్. మరి ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్స్ అలాంటివి చేస్తే రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం, ఎందుకంటే మనం ఇక్కడ చూసుకున్నాం కదా ఇక్కడ మజిల్ గ్రోత్ కి కూడా మనకి అవసరం అని, సో మజిల్ కాంట్రాక్షన్ కి, సో అందుకని మనకి కాల్షియం ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ ప్రెగ్నెంట్ వాళ్ళకి 1200 mg ఆఫ్ కాల్షియం అండ్ లాక్టేటింగ్ వాళ్ళకి 200 mg. సో అడిషనల్ గా 1200 కాకుండా ఇంకా ఎక్కువగా తీసుకుంటే కూడా మంచిదే, ఎందుకంటే మీకు కావాలి, మీతో పాటు మీ బేబీకి కూడా కాల్షియం మీ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి. సో దిస్ ఇస్ అ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం. సో కాల్షియం దేంట్లో ఎక్కువగా ఉంటుంది? సో 100 grams తీసుకున్నాం అనుకోండి, అంటే సెస్మీ సీడ్స్, నువ్వుల్లో నల్ల నువ్వుల్లో కాల్షియం చాలా ఉంటుందండి. రోజు అంటే ఇంత కాదండి, 100 grams అంటే చాలా ఎక్కువ అయిపోతుంది, మినిమం 1 teaspoon తీసుకున్నా కానీ కూడా చాలా గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అనేది వస్తుంది. సో సెస్మీ సీడ్స్ స్టార్ట్స్ వెరీ ఫస్ట్ ప్లేస్. నువ్వుల్లో అనేది నల్ల నువ్వుల్లో అనేది ఇంకా ఎక్కువ కాల్షియం అనేది ఉంటుంది. 100 grams 975 mg ఆఫ్ కాల్షియం ఉంటుంది. అండ్ చీజ్ లో 791 mg కాల్షియం ఉంటుంది. చియా సీడ్స్, సబ్జా గింజలు, దాంట్లో 631 mg ఆఫ్ కాల్షియం. ఆల్మండ్స్ 100 grams లో 100 grams అయితే మనం తీసుకోం కదా, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ 100 grams వాల్యూకి 264 mg ఆఫ్ కాల్షియం. మిల్క్ 169 mg, యోగర్ట్ 121 mg అండ్ రా స్పినాచ్ అంటే మీరు బాయిల్ చేసుకొని తీసుకోవాలండి, రా కూడా తీసుకోవచ్చు, బట్ బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయో లేదో కొంచెం క్లీన్ చేసుకొని తీసుకుంటే మంచిది. మోస్ట్ ఆఫ్ ది మన ఇండియన్ కుకింగ్స్ లో మనం కర్రీస్ లోనే తీసుకుంటాం కాబట్టి ఇన్ దాట్ వే దట్ విల్ హెల్ప్ యూ. అండ్ కిన్వాలో 47 mg ఉంటుంది, బ్రోకలీ 47 అండ్ ఆరెంజెస్ కూడా 40 mg ఉంటుంది. బట్ మనం హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ చూసుకుంటే సెస్మీ సీడ్స్, మీరు ఇవన్నీ తీసుకోవడం కన్నా సెస్మీ సీడ్స్ కొంచెం తీసుకొని, మధ్యాహ్నం అలా 2-3 ఆల్మండ్స్ తీసుకొని, అట్లీస్ట్ ఒక 4 ఆల్మండ్స్ తీసుకొని, చియా సీడ్స్ వాటర్ తాగేసి అండ్ 1 కప్ మిల్క్ అండ్ పెరుగు. సో ఇప్పుడు ఉన్న ఎండాకాలంలో ఆరెంజెస్, సెస్మీ సీడ్స్, ఈ చియా సీడ్స్, ఆల్మండ్స్, మిల్క్ అండ్ యోగర్ట్ ఇవి వెరీ బెనిఫిట్ అండి. స్పినాచ్ కూడా మీరు పాలకూర పప్పు లేదంటే మీరు ఫ్రై కానీ ఇలా కూడా తీసుకోవచ్చు. సో కాల్షియం డెఫిషియన్సీ సిమ్టమ్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో కాల్షియం తగ్గిపోతే ఏమవుతుంది? చాలా మంది ఏమనుకుంటారు, కాల్షియం తగ్గిపోతే ఏమవుతుందండి, బోన్స్ విరిగిపోతాయి, రైట్? బోన్స్ విరిగిపోతాయి, అదొకటే సిమ్టమ్ అనుకుంటారు. బట్ అది కాకుండా మీ బాడీలో కాల్షియం తక్కువ ఉంది అంటే ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ బ్రిటిల్ నెయిల్స్ చాలా బ్రిటిల్ ఉంటాయి. చాలా మంది అమ్మాయిలకి చాలా మంచిగా మెయింటైన్ చేయాలి అని ఉంటుంది, బట్ కొంతమందికి పెరగవు, అది కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా పెరగవు. సో మీ నెయిల్స్ చాలా వీక్ గా ఉన్నాయి, తొందరగా విరిగిపోతున్నాయి అంటే కాల్షియం కరెక్ట్ గా లేదని అర్థం. సో కాల్షియం హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద హార్డ్నెస్ ఆఫ్ ద స్ట్రక్చర్, అంటే మీ గోరు చాలా గట్టిగా ఉందంటే మీ బోన్స్ లో కాల్షియం కూడా బాగానే ఉందండి అర్థం. అండ్ ఫ్రీక్వెంట్ ఫ్రాక్చర్స్, ఇందాక చెప్పాను కదా, కింద స్టూల్ మీద కూర్చొని నుంచి కింద పడిపోయినా కానీ కూడా ఈజీగా బ్రేక్ అవుతాయి కొంతమందికి. సో అలాంటి కండిషన్ లో మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉంది అని అనుకోవచ్చు. అండ్ డ్రై స్కిన్ చాలా డ్రై ఉంటుంది, ఎంత మాయిశ్చరైజర్ పెట్టినా కానీ కూడా చాలా డ్రై స్కిన్ అండి అని చెప్తారు కదా. సో అలాంటి వాళ్ళు కాల్షియం చెక్ చేసుకోవాలండి డెఫినెట్లీ, ఎందుకంటే కాల్షియం మనకి స్కిన్ రిపేర్ కోసం హెల్ప్ అవుతుంది. అండ్ ఏదైతే డ్రై స్కిన్ ఉందో అది నార్మలైజ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ కాల్షియం డెఫిషియన్సీ ఉంది అని అర్థం. నెక్స్ట్ ఈజ్ యువర్ టూత్ డికే. సో టూత్ డికే
మనందరికీ తెలుసు ఎక్కువగా చాక్లెట్స్ ఇలాంటివి తింటే, ఎక్కువగా స్వీట్ ఐటమ్స్ తింటే టూత్ పాడైపోతుందని ఇది అందరికీ తెలుసు. దాంతో పాటు ప్రాపర్ బ్రషింగ్ అండ్ ప్రాపర్ టూత్ పేస్ట్ యూస్ చేయడం ఎంత ఇంపార్టెంటో, దాంతో పాటు కాల్షియం, బోన్ కి కాల్షియం, ఇంకా లైక్ టీత్ ఇంకా బోన్స్ లోని మనకి కాల్షియం ఎక్కువ స్టోర్ అవుతుంది కాబట్టి, సో దిస్ ఇస్ అన్ ఇండికేషన్ వెర్ యువర్ కాల్షియం ఇస్ వెరీ లో. అండ్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, అరిథమియాసిస్ అంటారు, బికాస్ మజిల్ కాంట్రాక్షన్ కి కూడా మనకి కాల్షియం కావాలని చెప్పాను కదా. దిస్ వే హియర్ ఫంక్షన్స్ ఆఫ్ కాల్షియమ్స్ లో, సో అందుకే మనకి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అవుతుంది, దడగా ఉంది, లేదంటే ఒక్కసారి స్పీడ్ గా కొట్టుకుంటుంది, ఒకసారి నెమ్మదిగా కొట్టుకుంటుంది హార్ట్. సో ఆ హార్ట్ మజిల్ వల్ల ఏదన్నా ప్రాబ్లం ఉంటుంది. సో కాల్షియం హార్ట్ కి కూడా ఇంపార్టెంట్. మజిల్ స్పామ్స్ అంటే డెఫినెట్లీ ఎప్పుడు చెయ్యని వాళ్ళు డెఫినెట్లీ ఎక్సర్సైజెస్ చేస్తే పెయిన్ వస్తుంది. బట్ మీరు చాలా రోజుల నుంచి అదే ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, అయినా కానీ మీ మజిల్స్ కండరాలన్నీ పట్టేస్తున్నాయి అంటే, దెన్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దేర్ ఇస్ అ కాల్షియం డెఫిషియన్సీ ఇన్ ద బాడీ. సో కాల్షియం డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఏంటి? మనకి ఓన్లీ బోన్సే బ్రేక్ అవ్వకుండా స్కిన్ డ్రైగా ఉంటుంది, పళ్ళు తొందరగా పాడైపోతాయి, లేదంటే క్యావిటీస్ ఎక్కువగా ఉంటాయి, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉంటుంది, బోన్ అంటే మజిల్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు, బ్రిటిల్ నెయిల్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ యువర్ వైటమిన్ డి. సో వైటమిన్ డి మనందరికీ తెలుసు, వైటమిన్ డి ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ది సన్లైట్ అని. సో సన్లైట్ నుంచి ఎలా వస్తుంది? సన్లైట్ నుంచి వైటమిన్ డి వచ్చిన తర్వాత అది మన చర్మం పైన పడితేనే మనకి వైటమిన్ డి అనేది అబ్జార్ప్షన్ కానీ ప్రాసెస్ కానీ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఎండలో ఎక్స్పోజ్ అవ్వాలి, ఎర్లీ మార్నింగ్ టైంలో ఎక్స్పోజ్ చేస్తే బెటర్. 30 to 1 hour వరకు కూడా కూర్చోవచ్చు ఎండలో. దట్ ఈస్ అ వెరీ గుడ్ టైమ్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ది థింగ్. అండ్ డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉండాలండి. చర్మం పైన ఏది లోషన్స్ కానీ, సన్ స్క్రీన్ లోషన్స్ కానీ ఇవన్నీ ఏవి చెయ్యొద్దు. డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ ఉంటేనే దట్ విల్ గో. అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ బెటర్ యూ టేక్ అ గుడ్ బాత్ మార్నింగ్ లేచిన వెంటనే. అందుకే చాలా మంది సంధ్యావందనం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే స్నానం అది చేసుకొని మీరు ఎండలో కనుక కూర్చున్నట్టు అయితే పెనిట్రేషన్ అనేది బాగా ఉంటుంది. సో స్కిన్ పైన ఏది సన్ స్క్రీన్ లోషన్స్ అవన్నీ ఆ టైంలో మట్టుకి అవాయిడ్ చేయండి. లేదంటే నేను చాలా బ్యూటీ కాన్షియస్, నా ఫేస్ ఒకటి కవర్ చేసుకుంటానంటే యూ కెన్ కవర్ యువర్ ఫేస్ అండ్ రెస్ట్ ఆఫ్ ద బాడీ, మోస్ట్ ఆఫ్ ది హ్యాండ్స్, లెగ్స్ అనేవి ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత మంచిది. సో ఒక్కసారి స్కిన్ లోకి ఎంటర్ అయిన తర్వాత దిస్ ఇస్ ద 7-dehydroxycholesterol అనేది ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి కోలోకాల్సిఫెరాల్ అంటారు వైటమిన్ డి. దిస్ వైటమిన్ D3 షుడ్ కన్వర్ట్ ఇంటూ, అంటే మనకి అబ్జార్ప్షన్ వేలో రావాలన్నమాట. సో D3 విల్ ఎంటర్ ఇంటూ ద లివర్ అగైన్ మనకి డైటరీ ఇంటెక్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఫిష్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ సప్లిమెంటేషన్ కానీ మనం డైట్ లో తీసుకోవచ్చు. దాంతో పాటు అగైన్ ఇట్ విల్ ఎంటర్ as 25 హైడ్రాక్సీ వైటమిన్ D3. మళ్ళీ అది కిడ్నీకి ట్రావెల్ అవుతుంది, అక్కడి నుంచి మన ఎంటైర్ బాడీకి. అంటే దిస్ మెయింటైన్స్ ద కాల్షియం బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. సో దిస్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ వైటమిన్ డి. సో వైటమిన్ డి యొక్క ఫంక్షన్స్ ఏంటి? వైటమిన్ డి ఫస్ట్ మనకి ఏం చేస్తుందంటే బోన్స్ లో కాల్షియం అనేది అబ్జార్ప్షన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు మన హార్ట్ మజిల్ యొక్క ఫంక్షన్స్, లేదంటే హార్ట్ బీట్ ఫంక్షన్స్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్, బ్రెయిన్ కి కూడా వైటమిన్ డి కావాలి. సో వైటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఐక్యూ తక్కువగా ఉంటుందని కూడా చాలా రీసెర్చర్స్ కూడా చెప్పారు. సో వైటమిన్ డి ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్, స్పెషల్లీ చిన్న పిల్లల్లో. అందుకే మనకి ఇన్ఫాంట్స్ నుంచి వైటమిన్ డి డ్రాప్స్ అనేవి ఇస్తారు. సో ఇట్ ఆల్సో స్ట్రెంథెన్స్ ద ఇమ్యూన్ సిస్టమ్. వైటమిన్ సిఏ కాదండి, వైటమిన్ డి కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్, ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రొవైడ్స్ యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్. వైటమిన్ డి ఈజ్ అగైన్ వెరీ గుడ్, మనకి స్కిన్ క్యాన్సర్స్ నుంచి కూడా కాపాడుతుంది. సో ఒక యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్ లాగా కూడా మనం చెప్పొచ్చు. అండ్ స్ట్రెంథెన్స్ యువర్ మస్కులర్ ఫంక్షన్. ఎవరికైతే మజిల్స్ చాలా వీక్ గా ఉంటాయో, కొద్ది పని చేయగానే మొత్తం పట్టేసినట్టు ఉందమ్మా, అసలు ముందు ఎంత బాగా చేసేదాన్నో, నాకు చాలా వర్క్ చేసేదాన్ని, ఎక్కువ హెవీ వెయిట్స్ మోసేదాన్ని, ఇప్పుడు ఏమీ రావట్లేదు అంటే దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ వైటమిన్ డి. సో మజిల్ ఫంక్షన్ కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఎసెన్షియల్ ఫర్ ది స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్ విచ్ ఐ టోల్డ్ యూ. సో మీకు వైటమిన్ డి తగ్గిపోతుందంటే దానికి సిమ్టమ్స్ ఉన్నాయండి. దీనికి కూడా వైటమిన్, మీకు కాల్షియం కి ఎలా సిమ్టమ్స్ ఉన్నాయో దీనికి కూడా సిమ్టమ్స్ ఉన్నాయి.
ఫస్ట్ థింగ్ ఇస్ అ సాడ్నెస్, బికాస్ వైటమిన్ డి లెవెల్స్ తగ్గిపోతున్నాయి అంటే యూ విల్ ఫీల్ వెరీ డిప్రెస్డ్, అంటే చాలా డిప్రెసివ్ గా ఉంటారు, ఎక్కువగా ఆలోచిస్తుంటారు, మీకు మీరే ఉండాలని అనుకుంటారు, ఎవరితో ఇంటరాక్షన్ అనేది కరెక్ట్ గా ఉండదు. అంటే ఒక పర్టికులర్ వైటమిన్ వల్ల కూడా మనకి ఇలాంటి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రీమ్ క్రాకినెస్, అంటే ఇది జనరలీ అమ్మాయిలో కనిపిస్తూ ఉంటుందండి. అంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ లాగా కూడా అంటారు. అంటే వైటమిన్ డి తక్కువగా ఉంటే కొంచెం మనకి మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఆల్సో ఇండికేషన్ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. అది కూడా ఒక సిమ్టమ్ కింద. హై బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం చెప్పాం కదా, మనకి బ్లడ్ ప్రెషర్ యొక్క ఫంక్షన్స్ కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి కూడా దిస్ విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ ఊరికే పెయిన్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండడం, సెన్సేషన్ ఆఫ్ పెయిన్, అంటే హెడేక్ గా ఉండడం, లేదంటే నీరసంగా ఉండడం, ఆల్ దిస్ యూ కెన్ ఎక్స్పీరియన్స్. మజిల్ వీక్నెస్, యాజ్ ఐ టోల్డ్ యూ, మజిల్స్ హెల్దీగా ఉండాలంటే వైటమిన్ డి ఉండాలి. సో ఈ మజిల్ కానీ ఏదైనా నర్వ్ టిష్యూ కానీ డ్యామేజ్ అవ్వడం, సో దాని వల్ల కూడా చాలా పెయిన్ గా ఎక్స్పీరియన్స్ అవ్వడం, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్. స్లీపీనెస్, మేడం నేను అసలు రాత్రి బాగానే పడుకుంటానండి, మార్నింగ్ కూడా నిద్ర వస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం కూడా నిద్ర వస్తుంది అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ నిద్ర రావడానికి కారణం కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ అండి. సో వైటమిన్ డి డెఫిషియన్సీ తక్కువగా ఉన్నప్పుడు కూడా యూ విల్ ఫీల్ వెరీ లేజీ, వెరీ సాడ్, డిప్రెస్డ్, అండ్ ఊరికే నీరసంగా ఉండడం, ఊరికే పడుకొని ఉండడం, అది బద్ధకం లాగా అనిపించడం, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటుంది. డిక్రీజ్డ్ ఎండ్యూరెన్స్, అంటే ఎనర్జీ లెవెల్స్ అవన్నీ టోటలీ తగ్గిపోతాయి. ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నా కానీ కూడా చాలు ఇంకా ఈ రోజుకి ఇది చాలు ఇంకా ఐ కాంట్ డూ. వైటమిన్ డి చాలా బాగున్న వాళ్ళు ఏం చేస్తారంటే వన్ మోర్ రౌండ్, అంటే మీరు హెచ్ఐటి వర్కౌట్ చేసినా కానీ కూడా, ఒక హాఫ్ అన్ అవర్ హెచ్ఐటి వర్కౌట్ చేసినా కానీ కూడా నెక్స్ట్ టైం మీరు అంటారు ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ ది అనదర్ వన్ అని. సో అలా ఎండ్యూరెన్స్ అనేది మనకి వైటమిన్ డి తీసుకున్న వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. నార్మల్ గా అయితే తక్కువగా వైటమిన్ డి ఉన్న వాళ్ళలో ఈ ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అండ్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్, అంటే మనకి తొందరగా ఫ్రాక్చర్స్ అవ్వడం, బోన్ చాలా వీక్, టింగ్లింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండడం, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వైటమిన్ డి ఇంటేక్. సో వైటమిన్ డి ఎంత కావాలి? 0 to 6 months చిన్నారులకి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ డెఫినెట్లీ కావాలండి. అండ్ టాడ్లర్స్ లైక్ మినిమం ఇంత ఇంటేక్ అనేది అప్పర్ లిమిట్, అంటే మాక్సిమం ఇంతవరకు తీసుకోవచ్చు. అండ్ 7 to 12 months ఉన్న వాళ్ళకి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్, అండ్ 1 to 3 years ఉన్న వాళ్ళకి 600 ఇంటర్నేషనల్ యూనిట్స్, అండ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ 4 to 8 years 600 ఇంటర్నేషనల్ యూనిట్స్, అండ్ 70 years అంటే మనం అంటే అడల్ట్ వాళ్ళకి 9 to 70 years వరకు 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఇస్ అ అప్పర్ లిమిట్, అంటే ఇంత లోపే తీసుకుంటే మంచిది. అడల్ట్స్ మోర్ దాన్ 70 years, గ్రేటర్ దాన్ 70 years వాళ్ళకి 800 ఇంటర్నేషనల్ యూనిట్స్. వాళ్ళ బోన్స్ చాలా వీక్ గా ఉంటాయి, మజిల్స్ కూడా వీక్ ఉంటాయి, కాబట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ వాళ్ళు 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకోవాలి. ఓకే, సో ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఒక డైటీషియన్ ని కానీ, న్యూట్రిషనిస్ట్ ని కానీ, లేదంటే మీరు డాక్టర్ ఎవరైతే గైనకాలజిస్ట్ ని విజిట్ చేస్తున్నారో ఆ డాక్టర్ ని కన్సల్ట్ చేసిన తర్వాతనే ఏ సప్లిమెంట్స్ అన్నా తీసుకోవాలి. మీకు మీరు ఓన్ గా ప్రెగ్నెంట్ కానీ, లాక్టేటింగ్ కానీ, లేదంటే ఐవీఎఫ్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా, లేదంటే సర్జరీస్ అయినా, లేదంటే ఇంకా ఎటువంటి కండిషన్ లో కూడా ఉన్నా కానీ కూడా మీకు మీరు ఓన్ గా డెసిషన్స్ తీసుకోవద్దండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. సో అనవసరంగా మీరు రిస్క్ లో పడకండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. డెఫినెట్లీ యూ హ్యావ్ టు. వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్, నేను ఎవ్రీ సెషన్ లో నేను చెప్తూ ఉంటాను, బట్ ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తెచ్చుకొని మళ్ళీ నా దగ్గరకు వస్తారు. అందుకే ఐఎమ్ టెలింగ్ యూ, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉన్న వాళ్ళు, లేదంటే ఇంకా ఎటువంటి వేరే హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ యూ కెన్ టేక్ అన్ అపాయింట్మెంట్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ, లేదంటే మీకు తెలిసిన ప్రాక్టీషనర్స్ కానీ, లేదంటే డాక్టర్స్ ని కానీ అడిగి తీసుకోవండి. సో దేంట్లో ఉంటుంది వైటమిన్ డి? వైటమిన్ డి మనకి ఫిషెస్ లో ఎక్కువగా ఉంటుంది. సాల్మన్, మైక్రిల్ లాంటివి మనకి తక్కువగా దొరుకుతాయి, కాబట్టి సప్లిమెంటరీ రూపంలో తీసుకుంటే మంచిది. అండ్
దీంతో పాటు మనకి మష్రూమ్స్ ఆర్ అగైన్ రిచ్ ఇన్ వైటమిన్ డి. సో చాలా మంది మష్రూమ్స్ తినడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిదండి. అండ్ వైటమిన్ డి ఫార్టిఫైడ్ అయితే బెటర్ ఉంటుంది. నార్మల్ పాలలో కూడా ఎక్కువగా వైటమిన్ డి ఈ మధ్య రావట్లేదు, బికాస్ పాలు కూడా ప్యూర్ గా ఉండట్లేదు. చీజ్ కూడా కౌ కానీ బఫెలో కానీ గోట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన చీజ్ కానీ పన్నీర్ లోనే మనకి వైటమిన్ డి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎగ్స్ ఇస్ అగైన్ న్యూట్రిషియస్ అండ్ దాంట్లో బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్ని ఉంటాయి, ఇంక్లూడింగ్ వైటమిన్ డి. ఓకే, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ఉంటాయి. ఎక్సెప్ట్ వైటమిన్ సి తప్పితే ఎగ్స్ ఇస్ అ వెరీ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్. ఎగ్స్ డెఫినెట్లీ మీరు డైట్ లో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ బటర్ కూడా యూ క్యాన్ యాడ్ బటర్, బట్ మేక్ షూర్ దట్ ఈ బటర్, గీ అండ్ చీజ్ ఇలాంటివి యాడ్ చేస్తున్న వాళ్ళు హూ ఆర్ వెయిట్ కాన్షియస్, అలాంటి వాళ్ళు డెఫినెట్లీ టేక్ కేర్ అండ్ యూజ్ ఇట్, బికాస్ మనకి న్యూట్రియన్స్ తో పాటు మనకి క్యాలరీ కౌంట్ కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ప్లీజ్ చెక్ బిఫోర్ యూజింగ్ అండ్ దెన్ యూ కెన్ కంటిన్యూ. ఓకే, సో దీస్ ఆర్ ద సప్లిమెంట్స్. అండ్ కొన్ని ఫార్టిఫైడ్ ఫుడ్స్ ఉంటాయండి మనకి, హోల్ గ్రెయిన్స్ కానీ, కొన్ని మిల్క్ అంటే మనకి టెట్రా ప్యాక్స్ లో ఫార్టిఫైడ్ విత్ వైటమిన్ డి అని అంటారు, అలాంటివి కూడా తీసుకోవచ్చు. చాలా మందికి ఈ మధ్య వైటమిన్ డి ఆయిల్ లో కూడా ఉంది, యాడెడ్ మినరల్స్, న్యూట్రియన్స్ అని అంటారు. డోంట్ గో విత్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. న్యాచురల్ గా మనకి వచ్చేవే తీసుకోవాలి. ఫార్టిఫైడ్ అనేది లేటర్ ఆన్, అంటే ఇంకా మీకు రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫార్టిఫైడ్ తీసుకోండి, లేకపోతే మీరు నార్మల్ గా ఫుడ్ తీసుకునే దాంట్లోనే వైటమిన్ డి వచ్చేలాగా చూడండి. సన్ రైస్ నుంచి వైటమిన్ డి వస్తుంది, అండ్ ఫుడ్ లో నుంచి వస్తుంది, అండ్ సప్లిమెంట్స్. సో ఈ 3 కాంబినేషన్స్ ఉండేలాగా చూసుకోండి. ఫార్టిఫైడ్ ఫుడ్స్ చాలా తగ్గించి యూజ్ చేయడం అనేది మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ మినరల్ మాగ్నీషియం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలిసి ఉండదు, మాగ్నీషియం అనేది 700 ఫంక్షన్స్, బాడీలో ఉన్న 700 ఫంక్షన్స్ చాలా మట్టుకి ఈ మాగ్నీషియం పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మాగ్నీషియం లో మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటండి? రెగ్యులేషన్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్స్, ఇన్సులిన్, కార్టిసాల్, అంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్మోన్స్ అన్నిటికీ మనకి ఈ మాగ్నీషియం అనేది ఇంపార్టెంట్. సో రెగ్యులేషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అండ్ బ్రెయిన్ కెమిస్ట్రీ. సో టు రిలీజ్ డోపమైన్ అండ్ సెరిటోనిన్ అనేది, డోపమైన్ అనేది ఈ హార్మోన్స్ అనేది రిలీజ్ చేయడానికి కూడా మనకి మాగ్నీషియం ఇంపార్టెంట్. సో ఎనర్జీ ప్రొడక్షన్ కి హెల్ప్ అవుతుంది. మజిల్ హెల్తీగా ఉండడానికి. సో పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జిమ్మింగ్ అండ్ ఆల్ టు బిల్డప్ దర్ మజిల్స్ అండ్ ఆల్, వాళ్ళకి మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ప్రొడక్షన్ కి కూడా మనకి మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ మెంబ్రెయిన్ ప్రొటెక్షన్, అంటే ఒక పర్టికులర్ సెల్ ని, ఏ సెల్ అన్నా తీసుకోండి, అది మన బ్రెయిన్ సెల్ కానీ, స్కిన్ సెల్ కానీ, లేదంటే ఐ సెల్, ఆప్టిక్ నర్వ్ కానీ, ఏదో తీసుకోండి, ప్రతి ఒక్క దానికి మనకి మెగ్నీషియం అనేది ఒక సెల్ మెంబ్రెయిన్ లాగా ప్రొటెక్షన్ లో హెల్ప్ అవుతుంది. అండ్ ప్రోటీన్ ప్రొడక్షన్, లైక్ ప్రోటీన్ యొక్క ప్రొడక్షన్ లో కూడా మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మిథైలేషన్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ వైటమిన్ డి, ఇవన్నిటికీ మనకి మెగ్నీషియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మెగ్నీషియం ఎంత తీసుకోవాలంటే, పీపుల్ హూ ఆర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 19 to 30 years, ఉమెన్ షుడ్ టేక్ ఈ ఏజ్ వాళ్ళు మినిమం 310 mg per day తీసుకోవాలి. అండ్ మెన్ వచ్చేసి 400 mg per day. అండ్ 31 to 50 years ఉన్న వాళ్ళు 320 mg per day and 420 mg per day for the men. సో మాగ్నీషియం దేంట్లో ఉంటుందండి? ఫస్ట్ ఇస్ స్పినాచ్. అంటే మీకు ఏది మినరల్ కావాలన్నా కానీ కూడా ఆకుకూరలు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మీకు కాల్షియం కావచ్చు, లేదంటే ఐరన్ కావచ్చు, మాగ్నీషియం కావచ్చు, ఇంకా వేరేది ఏదైనా కావచ్చు, ఎక్కువ మట్టుకి మనకి న్యూట్రిషన్ ఎక్కువగా ఉండేది మనకి ఆకుకూరల్లోనే. మన దగ్గర అంటే ఏపీ, తెలంగాణ స్పెషల్లీ మనం చూసుకున్నట్టయితే మనకి చాలా రిక్వైర్మెంట్, అంటే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆకుకూరలు అనేవి మనకి దొరుకుతాయండి. అందులో పాలకూర కానీ, తోటకూర కానీ, మెంతి కూర కానీ, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అన్ని దొరుకుతాయి. సో అట్లీస్ట్ మీరు డైట్ లో 1 లేదా 2 ఉండేలాగా చూసుకోండి. ఓకే, స్పినాచ్ లో మనకి మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, స్విస్ చాడ్ లో ఎక్కువగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ యూ కెన్ టేక్, పంకిన్ సీడ్స్ అగైన్ రిచ్ ఇన్ మెగ్నీషియం, ఆల్మండ్స్, అవకాడోస్, బ్లాక్ బీన్స్, యోగర్ట్, క్యాలే, ఇవన్నిట్లో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఆకుకూరలు, పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్, పెరుగు, బ్లాక్ బీన్స్, ఇవి ఈజీగా తీసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ కూడా
పీపుల్ హు ఆర్ నాట్ డయాబెటిక్ అండ్ ఈక్వల్లీ క్యాన్ హ్యావ్ 1 cube ఆఫ్ డార్క్ చాక్లెట్. అది కూడా 70% ఆఫ్ డార్క్ తీసుకోండి. దట్ ఈస్ 70% ఆఫ్ కోకోవా ఉన్న డార్క్ చాక్లెట్ తీసుకుంటేనే దట్ ఈస్ హెల్తీ. సో మాగ్నీషియం డెఫిషియన్సీ వల్ల, మాగ్నీషియం డెఫిషియన్సీ ఉందనుకోండి, ఇప్పుడు నేను చెప్పే వాటిలో ప్రతి ఒక్కరికి 2 లేదా 3 కనిపిస్తాయి దీంట్లో. అంటే చాలా మందికి మాగ్నీషియం డెఫిషియన్సీ ఉంది అని అర్థం. అది ఏదర్ మెన్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, మెన్ ఆర్ ఉమెన్ ఇద్దరికి వర్తిస్తాయి. సో హెడేక్, డిసీనెస్ అండ్ కన్ఫ్యూషన్, దిస్ ఇస్ అ వెరీ కామన్ సిమ్టమ్. చాలా మందికి హెడేక్ వస్తుంది, సైమల్టేనియస్ గా వస్తుంది, డెఫిషియన్సీ వస్తుంది. సో కన్ఫ్యూజన్ లో కూడా ఎక్కువగా ఉంటారు. సో చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువగా మీకు హెడేక్ వచ్చింది అనుకోండి, 2 టాబ్లెట్స్, అంటే మనకి డోసేజ్ ఎంత, 2 టాబ్లెట్స్ ఆఫ్ కాల్షియం కదా, 2 టాబ్లెట్స్ ఎట్ టైం తీసుకొని మంచిగా ఫుడ్ తినేసి 2 టాబ్లెట్స్ క్యాల్మాగ్డి తీసుకొని ఒక 1 to 2 hours పడుకోండి. దాదాపు చాలా మట్టుకి మీ తలనొప్పులు ఎలాంటిదన్నా కానీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇదర్ మైగ్రేన్ అన్నా కానీ కూడా కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ పువర్ కాన్సన్ట్రేషన్, నర్వస్నెస్, జంపీనెస్ అండ్ మైగ్రేన్, ఆల్ దిస్, అంటే కన్ఫ్యూషన్, ఏది ప్రతి ఒక్కటి కన్ఫ్యూషన్ లో ఉండడము, మీకు కరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ కరెక్ట్ గా ఉండకపోవడం, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ పోస్టీరియర్ హెడేక్, క్రాంప్స్ ఇన్ ద మజిల్స్ అండ్ ఫేస్, నెక్, షోల్డర్స్ అండ్ ఎంటైర్ వర్టిబ్రల్ కాలమ్. సో ఈ ప్లేస్ లో మొత్తం మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయిన్స్ కానీ, హెడేక్ కానీ, క్రాంప్స్ కానీ, ఈ మెడ నరాలు నొప్పి లేవడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మాగ్నీషియం డెఫిషియన్సీ. కార్డియాక్ అరిథమియాసిస్, నేను ఇందాక చెప్పాను కదా, ఇర్రెగ్యులర్ ఆఫ్ హార్ట్ బీట్ కూడా మనకి మాగ్నీషియం కరెక్ట్ గా ఉండకపోతే కూడా అవుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్రాంప్స్, బర్పింగ్ ఎక్కువగా ఉండడము, లేదంటే కడుపులో డిఫరెంట్ గా సౌండ్స్ రావడం, సరిగా డైజెషన్ ఉండకపోవడం, నాజియా, వామిటింగ్, డయేరియా, ఇవన్నీ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా మాగ్నీషియం డెఫిషియన్సీ వల్ల రావచ్చు. యూరినరీ ట్రాక్ క్రాంప్స్, అంటే యూరిన్ వెళ్ళేటప్పుడు నొప్పి కానీ, లేదంటే తర్వాత అంటే వెళ్ళినా కానీ కూడా చాలా డిస్కంఫర్టబుల్ గా ఉండడము, కొంచెం ఎక్కువగా నొప్పి రావడము, అంటే యూరినరీ ఈ ప్లేస్ లో, యూరినరీ బ్లాడర్ ప్లేస్ లో ఎక్కువగా పొత్తి కడుపు అంటారు కదా, ఆ కడుపులో ఎక్కువగా మనకి ఇక్కడ నొప్పి రావడము అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ టింగ్లింగ్ సెన్సేషన్, హ్యాండ్స్ నమ్నెస్, అంటే కాలు చాలా తిమ్మిరిలాగా ఉన్నాయండి, ఎక్కువసేపు కూర్చున్నా కానీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా అవ్వట్లేదు, తిమ్మిరిలాగా ఉన్నాయి, చేతులు కాళ్ళు కూడా నమ్నెస్ అయిపోతుంది, స్పర్శ అనేది తగ్గిపోతుంది, అవన్నీ మాగ్నీషియం డెఫిషియన్సీ వల్ల. టైట్ ఆఫ్ కాఫ్ మజిల్స్, అంటే మనకి ఈ కాఫ్ మజిల్స్ యొక్క నొప్పి కానీ టైట్ అయిపోవడం అవన్నీ జరుగుతూ ఉంటుంది. క్రాంప్స్ ఇన్ ద సోల్ ఆఫ్ ద ఫీట్ అండ్ టో అండ్ టింగ్లింగ్ సెన్సేషన్. సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్ విచ్ హ్యాపెన్స్. అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ నేను చెప్పాను కదా 700 ఫంక్షన్స్ ఉంటాయని, సో దాంట్లో ఇవి కొన్ని మెయిన్ మనకి సిమ్టమ్స్ అన్నమాట. సో సప్లిమెంట్స్ ఫర్ బోన్, సో మన బోన్ కి కావాల్సిన సప్లిమెంట్స్ ఏంటి అండ్ బోన్ మినరల్ డెన్సిటీ ఏంటో మనం తెలుసుకుందాం. అండ్ ఎండ్ వరకు చూడండి, లాస్ట్ లో నేను మీకు చెప్పాను కదా ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను బోన్ గురించి అని. యా, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాల్మాగ్ డి ప్లస్ మనకి డెఫినెట్లీ అవసరం అండి. క్యాల్మాగ్ డి లో ఏమేమి ఉంటాయి, సో నేను ఇప్పుడు చెప్పిన న్యూట్రియన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ డి, మ్యాంగనీస్ అండ్ జింక్. సో కాల్షియం మనకి ఏం చేస్తుంది, బోన్ యొక్క ఫంక్షన్స్ డిఫరెంట్ చెప్పాను కదా, ప్రతి ఒక్క కాల్షియం గురించి ఫంక్షన్స్ ఏమేం చేస్తాయి, బోన్స్ హెల్తీగా పెట్టడానికి, స్కిన్ కి మంచిది, నెయిల్స్ కి మంచిది, ఇవన్నిటికి మంచిది. సో ఆ ఫంక్షన్స్ అన్నిటికీ మనకి కాల్షియం అవసరం. మెగ్నీషియం వచ్చేసి మనకి 700 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ కి మనకి మెగ్నీషియం అవసరం. వైటమిన్ డి కూడా కాల్షియం యొక్క అబ్సార్ప్షన్ కి అవసరం. మ్యాంగనీస్ ఏంటంటే మన లోపల ఉన్న కార్టిలేజ్ కానీ బోన్ ఫార్మేషన్ ని కానీ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ జింక్ అంటే బోన్ రీమోడలింగ్ లో కానీ బోన్ రీషేపింగ్ లో కానీ మనకి మెగ్నీషియం కూడా హెల్ప్ అవుతుంది. జింక్ వచ్చేసి ఇట్ విల్ టోటలీ సపోర్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్. మనకి ఇది 100% ఆర్డీఏ ఉందండి. సో జింక్ తీసుకుంటున్నారంటే అంటే కోవిడ్ టైంలో చాలా మందికి జింక్ టాబ్లెట్స్ కూడా ఇచ్చి ఉంటారు. సో ఆ జింక్ కూడా మనకి దీంట్లో వస్తుంది, ఇంకా సపరేట్ గా అడిషనల్ గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో 100% ఆర్డీఏ మనకు వస్తుంది కాబట్టి ఇమ్యూనిటీతో పాటు బోన్ హెల్త్ కూడా మెయింటైన్ అయిపోతుంది. సో ఎస్పెషల్లీ ఉమెన్ అయితే కంపల్సరీ మనం తీసుకోవాలండి. 2 టాబ్లెట్స్ పర్ డే, పొద్దున అండ్ రాత్రి, లేదంటే 2 టాబ్లెట్లు ఒకటేసారి రాత్రి వేసుకోవాలన్నా తీసుకోవచ్చు. బట్ మేక్ షూర్ దాట్ ఐరన్ తోటి వేసుకోవద్దు, ఐరన్ తర్వాత వేసుకోండి, లేదంటే ఒక 2 hours గ్యాప్ ఇచ్చి వేసుకోండి. ఐరన్ అబ్సార్ప్షన్ కరెక్ట్ గా ఉండదు కాల్షియం ఐరన్ తీసుకుంటే. అండ్ గ్రోత్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న పిల్లల నుంచి ఒక 30 to 35 వరకు మనకి గ్రోత్ అనేది చాలా యాక్టివ్ గా ఉంటుంది. 35
25 years తర్వాత 30 years తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుంది. అండ్ ఒక 50 years వచ్చే వరకు ర్యాపిడ్ లాస్ ఉంటుంది. అండ్ ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బోన్ మినరల్ డెన్సిటీ అనేది టోటలీ తగ్గిపోయే అవకాశం ఉంది. సో బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఏంటి? బోన్ మినరల్ డెన్సిటీ ఎందాక చెప్పాను కదా, మీరు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకు ఓన్లీ సీరం కాల్షియమే తెలుస్తుంది. సో ఓన్లీ ఆ సీరం కాల్షియం వల్ల వి కాంట్ డిసైడ్ దట్ మన బోన్ స్ట్రాంగ్ గా ఉన్నాయండి. సో బోన్ కి ఏం కావాలి? మనకి బోన్ మినరల్ డెన్సిటీ అంటే మెషిన్స్ ఉంటాయండి, దట్ ఈస్ బిఎండి మెషిన్స్ అంటారు. ఆ మెషిన్స్ తోటి చెక్ చేసి మీ బోన్ ఏ స్టేజ్ లో ఉందో చెప్తుంది. దానికి ఒక ప్రత్యేకంగా స్కోర్ ఉంటుంది, దాన్ని టీ స్కోర్ అంటారు. అంటే సింపుల్ గా మీకు కాల్షియం స్కోర్ కూడా అనొచ్చు. సో మీ బోన్ లో ఎంత కాల్షియం ఉందని డిసైడ్ చేస్తాం. సో దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. నార్మల్ జోన్, ఆస్టియోపీనియా, ఇంకా ఆస్టియోపోరోసిస్. నార్మల్ ఏంటంటే మీ బోన్స్ హెల్దీగా ఉన్నాయని అర్థం. ఇది 0 to -1 లోపే ఉండాలి. అండ్ -1 నుంచి -2.5 వరకు దీన్ని ఆస్టియోపీనియా జోన్ అంటారు. అంటే మీ బోన్ లో కాల్షియం తగ్గిపోతుంది, అంటే ఇండికేషన్ ఇస్తుంది బాడీ మీరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఇప్పుడే కాల్షియం తీసుకొని ఇంక్రీజ్ చేసుకోండి, లేదంటే ఆస్టియోపోరోసిస్ కి వెళ్ళిపోతారు. ఆస్టియోపోరోసిస్ ఏంటంటే -2.5 నుంచి ఇంకా కిందంతా ఆస్టియోపోరోసిస్ స్టేజ్ కింద వస్తుంది. ఆస్టియోపోరోసిస్ ఏంటి అంటే, పోరస్ అంటే హోల్స్, చిన్న చిన్నగా హోల్స్ పడిపోతాయి. ఆస్టియో అంటే బోన్, పోరస్ అంటే హోల్స్. సో మీ బోన్స్ హోల్స్ పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సో బోన్స్ హోల్స్ పడిపోయినప్పుడు ఏమవుతాయండి? కింద పడ్డా కానీ కూడా ఈజీగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో మన బోన్ మినరల్ డెన్సిటీ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో హై రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, సో 20 to 35 years తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ ఈజీగా తగ్గిపోతుంది, బోన్ మాస్ కూడా తగ్గిపోతుంది. సో వీక్ బోన్స్ ఏం చేస్తాయండి? వీక్ బోన్స్ ఇప్పుడు మనకి ఇక్కడ టోటలీ చూసారనుకో, ఆస్టియోపోరోసిస్ లో దిస్ ఇస్ అ నార్మల్ బోన్ అండ్ దిస్ ఇస్ ఆస్టియోపోరోసిస్. పోరోసిస్ అంటే పోరస్ అన్నాను కదా, ఇలా హోల్స్. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? కాల్షియం డెఫిషియన్సీ వల్ల. సో ఇది ఉన్న ఏమవుతుందండి? ఫ్రాక్చర్స్ ఎక్కువగా అవుతాయి. ఏ ఫ్రాక్చర్ వచ్చినా కానీ కూడా యూ క్యాన్ బికమ్ నార్మల్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది what you say హిప్ ఫ్రాక్చర్ ఎప్పుడైతే వచ్చింది అనుకోండి, హిప్ ఫ్రాక్చర్ వస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి అ వెరీ రిస్క్. అంటే కంప్లీట్ గా మీరు బెడ్ రిడన్ ఉండాల్సిందే, బికాస్ యూ కాన్ డూ. ఒక్కసారి మీకు హిప్ ఫ్రాక్చర్ అయింది అనుకో, వీ కాన్ డూ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ ఇస్ ఆర్థరైటిస్. సో ఆర్థరైటిస్ లో ఏంటంటే లోపల కార్టిలేజ్ అనేది ఇక్కడ డ్యామేజ్ అయ్యింది. సో ఈ కార్టిలేజ్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్, సో వాట్ ఈస్ ఆర్థరైటిస్? సో ఆర్థరైటిస్ మనం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. సో ఆర్థరైటిస్ అంటే ఏంటండి? మన బోన్ మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది, ఆ కార్టిలేజ్ అనేది ఇక్కడ డ్యామేజ్ అయిపోతుంది. సో ఆస్ట్రో ఇస్ నథింగ్ బట్ అ జాయింట్ అండ్ ఐటిస్ ఇస్ నథింగ్ బట్ అన్ ఇన్ఫ్లమేషన్. అంటే మీ జాయింట్ లో యొక్క వచ్చే ఇన్ఫ్లమేషన్ దాన్ని మనం ఆర్థరైటిస్ అంటాము. సో ఆర్థరైటిస్ క్యాన్ బి, అంటే మనకి అది స్వెల్లింగ్ రావచ్చు, బోన్ యొక్క ప్లేస్ లో స్వెల్లింగ్ రావచ్చు, లేదంటే 2 బోన్స్ దగ్గరికి ఫార్మేషన్ ఉండొచ్చు. సో ఇక్కడ డ్యామేజ్, నర్వ్ డ్యామేజ్ ఉండొచ్చు, లేదంటే కార్టిలేజ్ డ్యామేజ్ ఉండొచ్చు, స్వెల్లింగ్, పెయిన్, చాలా విపరీతమైన నొప్పి, రెడ్నెస్, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది చాలా కామన్ అండి, ఏజ్ రిలేటెడ్ మనకి వస్తుంది. సో ఇది ఎక్కడెక్కడ వస్తుంది? వెయిట్ బేరింగ్ జాయింట్స్, అంటే మనకి మోకాల్లో కానీ, మోకాలు నొప్పులు కానీ, లేదంటే యాంకిల్స్, మన యాంకిల్ లో కానీ, హిప్ జాయింట్ లో ఎక్కువగా ఈ కార్టిలేజ్ డ్యామేజ్, అంటే డీజెనరేటివ్, అంటే వేర్ అండ్ టియర్ వల్ల కూడా మనకి వస్తుంది. అంటే ఏజ్ ఇంక్రీజ్ అవుతున్నా కానీ కూడా మనకి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ కి ఇంకా నార్మల్ బోన్ కి మనం చూసుకున్నట్టు అయితే, దిస్ ఇస్ అ నార్మల్ బోన్. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ బాగుంది, గ్యాప్ ఉందంటే మంచి గుజ్జు ఉన్నట్టు అని అర్థం. సో ఆస్టియోఆర్థరైటిస్ అంటే 2 బోన్స్ వచ్చి దగ్గరకు వచ్చి ఒక్కొక్కసారి కూడా ఫ్యూజ్ అవుతాయి, అంటే మీకు లూబ్రికేషన్ అనేది తక్కువగా ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది, జాయింట్ స్పేస్ కూడా టోటలీ తగ్గిపోతూ ఉంటుంది. సో డీజనరేషన్ ఇన్ ఆస్టియోపోరోసిస్ మనం చూసుకున్నట్టయితే, దిస్ ఇస్ అ హెల్దీ బోన్. ఈ బోన్ స్ట్రక్చర్ మీరు చూసుకున్నట్టయితే, దిస్ ఇస్ అ కార్టిలేజ్, దిస్ ఇస్ అ బోన్. ఈ బోన్ అనేది బాగుంది, దిస్ ఇస్ అ కార్టిలేజ్. సో ఈ కార్టిలేజ్ ఇక్కడ హెల్దీగా ఉంది. ఇక్కడ మెల్లిమెల్లిగా ఇక్కడ ఏమవుతుందంటే, కార్టిలేజ్ అనేది ఎర్లీ డీజనరేటివ్ చేంజెస్, కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది, మెల్లిగా నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది, అక్కడి నుంచి కొంచెం వెళ్ళిపోతుంది, అప్పుడు కూర్చోడానికి లెగడానికి ఇబ్బందిగా ఉంటది. మళ్ళీ ఈ స్టేజ్ లో ఎండ్ స్టేజ్ ఆఫ్ డీజనరేటివ్ చేంజెస్ లో అంటే డాక్టర్ మీకు కంపల్సరీ చెప్తారు మీకు సర్జరీ చేసుకోవాలి అని.
ఓకే, సో మనం ఈ సెకండ్ స్టేజ్ లో ఉన్నప్పుడే తొందరగా రికవర్ చేసుకోవాలి. సో దానికి మనం ఏం చేయాలి, గ్లూకోసమిన్ ఇంకా బోస్విలియా ఉన్న సప్లిమెంట్స్ అనేవి ఇవ్వాలి. గ్లూకోసమిన్ హెచ్సిఎల్ ఏం చేస్తుందంటే మన బోన్ యొక్క కార్టిలేజ్ ని ఇంప్రూవ్ చేయడానికి, జాయింట్ మూవ్మెంట్ కి హెల్ప్ అవుతుంది, ఆస్ట్రో ఆర్థరైటిస్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బ్రోమిలిన్ అనేది ఒక గమ్ సబ్స్టెన్స్ లాంటిది, ఇది ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అంటే బ్రోమిలిన్ అనేది మనకి చాలా బాగా బోస్విలియా సారీ, సో బోస్విలియా అనేది ఇది గమ్ లాగా సబ్స్టెన్స్ ఉంటుంది, దట్ విల్ హెల్ప్ ఇన్ ద హెల్దీ మూవ్మెంట్, అంటే జాయింట్ యొక్క మూవ్మెంట్ కి హెల్ప్ అవుతుంది. సో మనకి ఏదైతే స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ ఉంటుందో అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ అడిషనల్లీ మనకి బ్రోమిలిన్ అనే ఇంపార్టెంట్ ఎంజైమ్ కూడా ఉంటుంది, దట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది పైనాపిల్. అది కూడా మనకి బోన్ యొక్క సపోర్ట్ కానీ, కార్టిలేజ్ ఫంక్షన్స్ లో కానీ, కార్టిలేజ్ డెవలప్మెంట్ లో కానీ, అండ్ ఈ ఇన్ఫ్లమేషన్ ఏదైతే వస్తుందో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మనకి ఈ వాట్ యు సే దిస్ బ్రోమిలిన్ అనేది హెల్ప్ అవుతుంది. సో గ్లూకోసమిన్ హెచ్సిఎల్ విత్ బోస్విలియా, this will help you in the formation of the healthy cartilage. So this is a this is a supplement andi, calcium glucosamine HCl with the boswellia. So then recommended enti ante 2 tablets per 2 days, ante meeru podduna 2 రాత్రి 2 తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు కాల్షియం ఇంకా గ్లూకోసమిన్ కాంబినేషన్ తో తీసుకుంటే కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి. సో యాజ్ ఐ టోల్ యూ వైటమిన్ డి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వైటమిన్ K2 కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి న్యూలీ లాంచ్డ్ న్యూట్లైట్ వైటమిన్ డి ప్లస్ మన దగ్గర ఉంది. సో దీంట్లో యాడెడ్ D3 అండ్ దీంతో పాటు K2 కూడా ఉంది. అండ్ యాడెడ్ అడిషనల్ బ్లెండ్ ఆఫ్ లిక్వరైజ్ అండ్ క్వార్సిటిన్, ఇవి రెండు మనకి అడిషనల్ బెనిఫిట్ అనేది మనకి ఇస్తుంది. సో వైటమిన్ డి ఓన్లీ 1 తీసుకుంటే చాలండి, బికాస్ 1900 ఇంటర్నేషనల్ యూనిట్స్ మనకి దీంట్లో ఉంటుంది. సో మన హెల్త్ కి కానీ, మన బోన్ హెల్త్ కి కానీ, ఇమ్యూనిటీకి కానీ హెల్ప్ అవుతుంది. సో అడిషనలీ దీంతో పాటు మనకి బేసిక్ ఫౌండేషన్ సప్లిమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, న్యూట్లైట్ డైలీ, సాల్మన్ ఒమేగా 3 డెఫినెట్లీ మన డైట్ లో ఒక భాగం లాగా వాడాలి. సో టిప్స్ టు కీప్ యువర్ బోన్ హెల్తీ. సో మన బోన్ ని ఎలా హెల్తీగా పెట్టుకోవాలండి? ఫస్ట్ థింగ్, కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. సప్లిమెంట్స్, ఒకవేళ మీకు తీసుకునే ఫుడ్ లో కాల్షియం కరెక్ట్ గా రాకపోతే సప్లిమెంట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. రెడ్యూస్ యువర్ సోడియం ఇంటేక్, అంటే ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే మన బోన్స్ అంత హెల్తీగా ఉంటాయి. సో ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ కి రావద్దు అంటే ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. మాగ్నీషియం ఇంపార్టెంట్ కాబట్టి మాగ్నీషియం ఎక్కువ ఉన్న పదార్థాలు డెఫినెట్లీ డైట్ లో తీసుకోవాలి. స్మోక్, డ్రింక్, ఆల్కహాల్ ఇలాంటివి అలవాట్లు ఉంటే టోటల్లీ ఆపేయడం అనేది మంచిది. బికాస్ స్మోక్ ఇంకా డ్రింక్ వల్ల ప్రతి ఒక్క ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది, ఈవెన్ యువర్ బోన్స్. అండ్ వైటమిన్ K రిచ్ ఫుడ్స్ కూడా డైట్ లో తీసుకోవాలి. టీ, కాఫీ ఇలాంటివి చాలా తక్కువగా వాడాలి. అందరికీ అలవాటు ఉందండి టీ, కాఫీ తాగేది, బట్ ఎంత తగ్గించి వాడితే, ఎంత ఆపేస్తే మీ బోన్స్ అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. కెఫిన్ వల్ల బోన్స్ అనేవి చాలా చాలా వీక్ అయిపోతాయి. కెఫిన్ మనకి టీలో, కాఫీలో, డ్రింక్స్ లో, కూల్ డ్రింక్స్ లో, థమ్స్ అప్స్, పెప్సీస్ ఇలాన్నిట్లో ఉంటాయి. సో కెఫిన్ తక్కువగా వాడితేనే బెటర్, అసలు వాడకపోతేనే మంచిది. అండ్ వైటమిన్ డి ఎక్కువగా తీసుకోవాలి. వైటమిన్ సి కూడా డైట్ లో ఎక్కువగా ఉండాలి. ఇవన్నిటితో పాటు మంచి నిద్ర, దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ బోన్ యొక్క గ్రోత్, డెవలప్మెంట్ అన్ని పడుకున్నప్పుడే ఉంటాయి కదా. సో నిద్ర కరెక్ట్ గా ఉండాలి. మినిమం 8 hours ఆఫ్ మంచి పీస్ఫుల్ స్లీప్ ఉండాలి. పొద్దున అర్ధరాత్రి 2 గంటలకు పడుకొని పొద్దున లేట్ లెగడం కాదండి. తొందరగా పడుకొని 10 o'clock కి 9-10 కల్లా పడుకొని పొద్దున్నే మీరు కావాలంటే లేచి వర్క్ చేసుకోవచ్చు. సో అలాంటివి కంపల్సరీ చెయ్యాలి. సో ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే మన బోన్స్ అనేవి హెల్తీగా ఉంటాయి. సో కాల్షియం, వైటమిన్ డి, ఎక్సర్సైజెస్ అండ్ ఇవన్నీ కరెక్ట్ గా తీసుకోవడం వల్ల మన ఫాల్స్ ని తగ్గించుకోవచ్చు. అండ్ మన వెయిట్ ని హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలి. స్మోక్ కూడా తగ్గించుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని చెప్పాను కదా. సో దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ హైదరాబాద్ అండి. ఎవరైతే హైదరాబాద్ లో ఉంటున్నారో దిస్ కమింగ్ సండే, దట్ ఈస్ ఆన్ 17th మన ఆంబే ఆఫీస్, వి ఆల్ నో దట్ ఆంబే ఆఫీస్ ఇన్ పంజాగుట్ట. సో మాజిగూడ నుంచి పంజాగుట్టకి షిఫ్ట్ అయిందండి. సో పంజాగుట్టలో మనకి ఆంబే ఆఫీస్ లో వీఆర్ డూయింగ్ అ ఫ్రీ బోన్ మినరల్ డెన్సిటీ చెక్ అండి. సో మీ బోన్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో చెక్ చేసుకోవడానికి దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో యూ కెన్ వాకింగ్ టు ద స్టోర్,
సో పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి. డెఫినెట్లీ ఐ విల్ షేర్ ద ఫ్లయర్. సో ఇప్పుడు దీనికి వచ్చిన డీటెయిల్స్ అంటే మీరు ఎలా ఈ సెషన్ కి అటెండ్ అయ్యారో అలాగే ఫ్లయర్ కూడా వి విల్ డిస్ట్రిబ్యూట్. సో మీకు ఎవరికన్నా బోన్ మినరల్ డెన్సిటీ చెక్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు, అంటే 20+ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా బోన్ మినరల్ డెన్సిటీ చెక్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు, డెఫినెట్లీ యూ క్యాన్ విజిట్ ద స్టోర్ అండ్ యూ క్యాన్ గో విత్ ద బిఎండి మెషిన్. సో మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు, నార్మల్ స్టేజ్ లో ఉన్నారా, ఆస్టియోపీనియాలో ఉన్నారా, ఆస్టియోపోరోసిస్ లో ఉన్నారా అనేది చెక్ చేసుకోవచ్చు. బికాస్ చాలా మంది నాకు అడిగారండి, మేడం బీసీఏ మెషిన్స్ అయితే ఎక్కడన్నా కనిపిస్తాయి, బిఎండి అయితే తక్కువగా కనిపిస్తాయి. సో దిస్ ఇస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో యూ క్యాన్ యూటిలైజ్ దిస్. అంటే మీరు ఒకవేళ కాదు అంటే మీ కస్టమర్స్ కి ఎవరికైతే యూ ఫీల్ దాట్ యూ కెన్ జనరేట్ అ గుడ్ పీవీ, దెన్ డెఫినెట్లీ యూ కెన్ visit the stores. So ఎవరైతే హైదరాబాద్ లో ఉంటారో they can utilize this offer. Okay, this is a news which I was telling you. So మీకు లాస్ట్ వరకు చెప్దామని I was keep waiting you. So this is all అండి, this is all about today's session. So ఏదైనా డౌట్స్ ఉంటే you can ask me in the chat box. సో ఇంకా చాలా సెషన్స్ మనం తెస్తున్నామండి. సో ఇంకా ఏమన్నా టాపిక్స్ గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే కూడా యూ క్యాన్ జస్ట్, వైజాగ్ లో ఇంకా స్టార్ట్ చేయలేదండి. హోప్ ఒకవేళ హైదరాబాద్ లో సక్సెస్ఫుల్ అవుతే డెఫినెట్లీ వి విల్ స్టార్ట్ ఇన్ వైజాగ్ టూ, సో దట్ వైజాగ్ లో కూడా యూ క్యాన్ గో విత్ ద చెకప్. ఎనర్జీ డ్రింక్స్ తాగొచ్చా? మన ఎనర్జీ డ్రింక్స్ లో కూడా కెఫిన్ కొంచెం పాటు ఉంటుందండి, బట్ వేరే దానికి కంపేర్ చేస్తే మన ఎనర్జీ డ్రింక్స్ లో కొంచెం తక్కువ కెఫిన్ ఉంటుంది. దాదాపు ఇట్స్ యువర్ చాయిస్ అండి. ఐ కాంట్ కమెంట్ ఆన్ దిస్. you can take, but in the limited amount if you take, that is okay, because టీ ఎలా తాగుతారు అలాగే అనుకొని ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటే బెటర్, బట్ నాట్ ఆన్ ద రెగ్యులర్ గా యూస్ అయితే చేయొద్దు. Anything else, Andy? You can ask me in the chat box. Okay. This is my number అండి, 7207747141. ఐఎమ్ జ్యోతిర్మయ్, న్యూట్రిషనిస్ట్. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏదన్నా ఉన్నాయి యూ క్యాన్ వాట్సాప్ మీ, లేదంటే యూ క్యాన్ బుక్ అ స్లాట్ అండ్ మీ ఏడిఎస్ నంబర్స్ ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ ఐ కెన్ గివ్ యూ అన్ అపాయింట్మెంట్. సో ఇంకేమన్నా పర్సనల్ డౌట్స్ కానీ ఏదన్నా ఉంటే యూ కెన్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు, మోస్ట్ ప్రాబబ్లీ ఆల్మోస్ట్ నియర్ టు 400 వరకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. కీప్ జాయినింగ్, ఇంకా జాయిన్ అవ్వండి. ఐ విల్ మేక్ షూర్ దట్ ఇంకా ఎక్కువ నాలెడ్జ్ మీకు ప్రొవైడ్ చేయడానికి చూస్తాను. అండ్ మీకు ఎటువంటి టాపిక్స్ పైన కావాలో, అంటే మీరు టాపిక్స్ యూస్ చేస్తే ఇలాంటి టాపిక్స్ మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారంటే అది కూడా మీరు కమెంట్ చేయండి, లేదంటే నాకు కానీ రాహుల్ కి కానీ అలా ఇన్ఫార్మ్ చేయండి. ఇలా చాట్ బాక్స్ లోనే కాకుండా యాజ్ ఐ ప్రొవైడెడ్ యువర్ నంబర్, అలాంటి దాంట్లో కూడా చేయండి. డెఫినెట్లీ మేము కమింగ్ సెషన్స్ లో మీకు కావాల్సిన టాపిక్ కూడా మేము ఇన్ డీటెయిల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, హ్యావ్ అ గ్రేట్ ఈవినింగ్.